నిజంగా దిల్ రాజు గారు చేస్తుంది చాలా తప్పు. ఎందుకంటే ఇరుముడి సినిమా ఇంత మంచి బ్లాక్ బస్టర్ అయిన తర్వాత ఇప్పుడు ఆ సినిమాని థియేటర్ల నుంచి తీసేసి మొత్తం టాక్సిక్ సినిమాకే థియేటర్లన్నీ ఇచ్చేశారు. నాకు నిజంగా చాలా బాధేస్తుంది. ఎందుకంటే చాలా రోజుల తర్వాత రవితేజ గారి దగ్గర నుంచి వచ్చిన మంచి బ్లాక్ బస్టర్ మూవీ ఇది. ఈ సినిమాని ప్రతి ఒక్కరూ చాలా చాలా ఎంజాయ్ చేస్తున్నారు. ఈ సినిమా గురించి చాలా ఎమోషనల్ గా మాట్లాడుతున్నారు, చాలా ఎమోషనల్ గా కనెక్ట్ అయ్యారు. ఎప్పటి నుంచో థియేటర్ కి రాని వాళ్ళు కూడా ఇరుముడి సినిమాకి థియేటర్ కి వెళ్లి చూస్తున్నారంటే అర్థం చేసుకోండి. జస్ట్ ఇమాజిన్, మీరు ఒక ఇన్సిడెంట్ చెప్తాను మీకు. మొన్న సాటర్డే రోజు మన హైదరాబాద్ లో 262 థియేటర్స్ ఉంటే 262 థియేటర్స్ మొత్తం హౌస్ఫుల్ అయింది. మన తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలోనే ఫస్ట్ టైం ఇది. ఒక్క రోజు మొత్తం థియేటర్లు అన్ని హౌస్ఫుల్ అవ్వడం అంటే ఆషమాష విషయం కాదు. అలాంటి మంచి కంటెంట్ ఉన్న సినిమాని దిల్ రాజు గారు ఈ టాక్సిక్ సినిమా కోసం అని చెప్పేసి అన్ని థియేటర్లను తీసేశాడు. నాకు చాలా బాధ అనిపిస్తుంది. ఇరుముడి సినిమాని మళ్ళీ థియేటర్ లో తీసుకురావాలి. చాలా మంది చూడని వాళ్ళు కూడా ఈ మూవీని చూడాలని చెప్పేసి నేను కోరుకుంటున్నాను. దిల్ రాజు గారు, మీరు ఇప్పటికైనా రియలైజ్ అయ్యి మన తెలుగు సినిమాని ఎంకరేజ్ చేయండి. కన్నడ నుంచి వచ్చిన ఆ రాడ్ రొట్ట మూవీస్ ని ఎంకరేజ్ చేయకండి ప్లీజ్. ఇరుముడి సినిమా చాలా బాగుంది. కొన్ని థియేటర్లు మీరు యూజ్ చేసుకోండి. ఇంకొన్ని థియేటర్స్ ని ఇరుముడి సినిమా కేటాయిస్తే బాగుంటుందని నాకు అనిపిస్తుంది.